వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను షీలా. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదా? ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలి? మరి యూనివర్సిటీకి కాలేజీకి మధ్య ఉన్న తేడా ఏంటి? 95 దేశాల విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీ ఏది? 57 ఎకరాల సువిశాలమైన క్యాంపస్, 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్న ఉత్తరాది యూనివర్సిటీ ఏది? మరిన్ని వివరాలు తెలియజేయడానికి తెలుగు రాష్ట్రాల అధికృత అడ్మిషన్ ఇన్ఛార్జ్ శారదా యూనివర్సిటీ ఆగ్రా నుంచి మనతో పాటు సాయినాథ్ రెడ్డి గారు, అలాగే గట్టు దినేష్ గారు. హలో అండి, నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. దినేష్ గారు, ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వాళ్ళకు అనుకున్న కాలేజ్ లో సీట్ రాదు. సో మరి కాలేజ్ ని ఎలా ఎంచుకోవాలంటారు? అలాగే యూనివర్సిటీకి కాలేజ్కి ఉన్న తేడా ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రశ్న కొన్ని లక్షల మంది విద్యార్థులు అండి. ఎందుకంటే తెలంగాణ చూసుకుంటే దాదాపు 2,07,000 మంది, ఆంధ్ర చూసుకున్న దాదాపు 1,52,00,000 మంది, దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు కరెక్ట్ మే జూన్ రాగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇన్ని కాలేజీలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ జాయిన్ కావాలి, ఆస్పిరెంట్ ఇంజనీరింగ్ జాయిన్ కావాలి అనుకుంటే తనకున్న ఆప్షన్స్ అటు చూస్తేనేమో ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTIs, అదే ఐఐటి జోసా కౌన్సిలింగ్ ద్వారా ఉంటాయి. మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్, నాన్ అటానమస్ కాలేజ్, ఇలా ఇన్ని రకాల ఇన్స్టిట్యూట్లు ఉన్నప్పుడు విద్యార్థి కన్ఫ్యూజ్కి వెళ్ళిపోతాడు. ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో తను ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం ఏంటంటే, ఒక యూనివర్సిటీని కానీ కాలేజ్ని కానీ చూస్ చేసుకునే క్రమంలో ముందుగా ఆ యూనివర్సిటీకి కాలేజ్కి ఏం అక్రిడేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ర్యాంకింగ్స్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ లాంటి కోర్స్ చూస్ చేసుకునే క్రమంలో NAC అక్రిడేషన్ ఉందా లేదా, NBA అక్రిడేషన్ ఉందా లేదా, NIRF ర్యాంక్ ఉందా లేదా, ఈ 3 చూసుకుంటే ఆ కాలేజ్ మంచి గుర్తింపు ఉన్నట్టే. అందులో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూటా కాదా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద రిజిస్టర్ అయ్యి ఆ కోర్సెస్ని రన్ చేస్తున్నప్పుడు ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనము UGC కానీ, AICTE కానీ, NBA కానీ, NAC అక్రిడేషన్ కానీ ఆ వెబ్సైట్కి వెళ్తే మనకి పూర్తి సమాచారం వస్తుంది. సో ఫస్ట్ NIRF ర్యాంక్ ఉందా లేదా, NBA అక్రిడేషన్ ఉందా లేదా. NAC అక్రిడేషన్ ఉంటుంది చాలా కాలేజెస్కి, బట్ NAC A అండ్ అబోవ్, ఏ ప్లేస్ ఉంటే ఇంకా మంచిది. NAC A అండ్ అబోవ్ ఇలాంటి కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు విద్యార్థికి ఏమొస్తుంది? నెంబర్ 1 క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి అక్రిడేషన్స్ ఊరికే ఎవరివ్వరు. ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 4th ఇయర్కి రాగానే ప్లేస్మెంట్స్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయినప్పుడు ఇవన్నీ చూసి ఈ పారామీటర్స్ ఆధారంగా వాటికి NAC NBA అక్రిడేషన్ ఇస్తారు. కాబట్టి ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకునే క్రమంలో ఈ 3 అక్రిడేషన్స్ ఉన్నప్పుడు ఆ కాలేజ్ని బ్లైండ్గా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇండియాలో దాదాపు 700-800 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాదాపు AICTE కిందనే 13,000 పైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్ని ఇన్స్టిట్యూట్స్లో కన్ఫ్యూజ్ అయ్యే క్రమంలో ఈ అక్రిడేషన్స్ చూసుకున్నప్పుడు తనకి ఈజీ అవుతుంది కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం. సో ఇలా వాళ్ళు ఈ అక్రిడేషన్స్ ఉన్న కాలేజ్ని కనుక ఫిల్టర్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం పేరెంట్ పెట్టే ప్రతి 1 రూపీకి ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. రైట్. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్. సో ఇలాంటి ముఖ్యమైన కోర్సెస్ని ఎంచుకునే ముందు ఎటువంటి యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడే మీకు చెప్పాను, ఈ అక్రిడేషన్స్తో పాటు మనం చూడాల్సింది మరీ ముఖ్యంగా ల్యాబ్లు. ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోయిన ఇమ్మీడియట్గా ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి తను జాబ్లో జాయిన్ అవ్వాలి, అంటే 4th ఇయర్ రాగానే జాబ్లో జాయిన్ కావాలి. కానీ యాజ్ పర్ నాస్కామ్ సర్వే కానీ, అసోచామ్ సర్వే కానీ మనం చూస్తున్నాము. దాని ప్రకారం ఏం తెలిసిందంటే ఇండియాలో అవుట్ ఆఫ్ 100% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం 20-30% స్టూడెంట్స్ మాత్రమే MNCస్లో సెలెక్ట్ అవుతున్నారు. రిమైనింగ్ ఒక 10% స్టూడెంట్స్ ఏదో ఒక నార్మల్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు. కానీ 100కి 60% విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం లేని జాబులు, సంబంధం లేని కోర్సులు ఏదో ఒక పని చేసుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం స్కిల్స్. ఇప్పుడు ఇలాంటి ముఖ్యమైన ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ చదివే క్రమంలో మనం ఫస్ట్ చూడాల్సింది ల్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలాంటి కోర్స్ చూస్ చేసుకున్నప్పుడు తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అంటే డేటా సోర్స్ ఉండాలి, సర్వర్స్ ఉండాలి. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఎవరు కూడా అన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి సర్వర్స్ కానీ, లేకపోతే డేటా మేనేజ్ చేయడం కానీ, ఈ ఎన్విడియాకి సంబంధించిన సర్వర్స్ కానీ ఏమి ఉండవు. సో ఎప్పుడైతే మనం ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకున్నామో డిమాండ్ ఉంది కదా అని బ్లైండ్గా వెళ్లకుండా
ఆ కాలేజీలో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్లు ఎలా ఉన్నాయి, ఈ రెండు మరీ ముఖ్యంగా చూసుకుంటేనే తనకి మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. యా, మరి యూనివర్సిటీకి కాలేజీకి ఉన్న తేడా ఏంటి? ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ అంటే కాలేజే యూనివర్సిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి న్యాక్ అక్రిడేషన్ ఉంది, న్యాక్ ఏ అక్రిడేషన్ ఉంది, 3 cycles కంటిన్యూస్గా న్యాక్ అక్రిడేషన్ వచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, అలాంటి వాళ్ళు వెళ్ళేసి యూనివర్సిటీ అప్లై చేసుకుంటారు. అయితే ఒకప్పుడు కాలేజ్ ఏంటంటే దానికి అఫిలియేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుందాం, ఉస్మానియా జేఎన్టీయూ ఉంది, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది, నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది. ఈ సంబంధించిన యూనివర్సిటీలకి అఫిలియేటెడ్ కాలేజ్ ఉంటాయి. ఈ అఫిలియేటెడ్ కాలేజ్ ఏంటి, యూనివర్సిటీ ఏం సిలబస్ చెప్తే ఆ సిలబస్ వీళ్ళు ఎగ్జామ్లో పెట్టాలి, ఆ సిలబస్ స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. కమింగ్ టు అటానమస్ కాలేజ్ వచ్చేసరికి ఏమైపోతుంది, వాళ్ళ ఓన్ సిలబస్ ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ సిలబస్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా ఏమైపోతుందంటే ఆ ఇండస్ట్రీ ప్రోగ్రామ్స్, కొలాబరేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ IBM ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీస్కి కావాల్సిన ట్రైనింగ్, స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తూ ప్రోగ్రామ్స్ రన్ చేయడం కావచ్చు. అలా చేయడం వల్ల సబ్జెక్ట్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్కి కావాల్సిన యాక్చువల్ నాలెడ్జ్ ఏంటి, కంపెనీ ఏం కోరుకుంటుంది, అవి మాత్రమే యూనివర్సిటీలో పెట్టారు. నెక్స్ట్ యూనివర్సిటీలో మేజర్గా ఏంటంటే డైవర్సిఫికేషన్, అంటే రకరకాల విద్యార్థులు, రకరకాల కోర్సులు, వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, వివిధ దేశాల నుంచి విద్యార్థులు రావడం వల్ల స్టూడెంట్కి ఒక మినీ ఇండియా కనిపిస్తుంది అక్కడ. దానివల్ల ఏమైపోతుంది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా రకరకాల విద్యార్థులు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే కనిపిస్తే తన మైండ్ సెట్, తన ఆలోచనలు వేరే ఉంటాయి. డిఫరెంట్ కోర్సెస్ కనిపించినప్పుడు ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టీ డిసిప్లినరీ, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్తో పాటు ఇంకేదైనా చదువుకోవచ్చు, ఒక ఎలక్ట్రికల్ మెకానికల్ చదివే స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చదవచ్చు మైనర్ డిగ్రీ కింద. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది కాబట్టి యూనివర్సిటీస్ని చూస్ చేసుకున్నప్పుడు తనకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన ఒక కాలేజీలో ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అదే నా ఫ్రెండ్ చదివిన యూనివర్సిటీలో ప్రపంచం మొత్తంకి వెళ్ళి, దేశంలోకి వెళ్ళి స్టూడెంట్స్ ఉన్నారు. తన ఫ్రెండ్స్లో, తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో, తన ఫేస్బుక్లో కానీ, తన సోషల్ మీడియా కానీ డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ తనతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల భవిష్యత్తులో తనకి జాబ్ ఆపర్చునిటీస్ విషయం కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, అంటే అక్కడికి వెళ్ళేసరికి అంతమంది స్టూడెంట్స్తో మాట్లాడాలంటే అందరికీ ఒకే రకమైన లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్. మనకి అవసరం ఉన్నా లేకపోయినా తప్పని సిచ్యువేషన్లో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల అది మన ఎంతో అంత మనకి జాబ్ రావడానికో లేకపోతే ఫ్యూచర్లో సెట్ అవ్వడానికో అది యూజ్ అవుతుంది. అండ్ యూనివర్సిటీస్ అన్నప్పుడు ఏ యూనివర్సిటీ అయినా సరే చిన్న క్యాంపసో లేకపోతే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉండవు, చాలా పెద్ద క్యాంపసెస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీలో ఏంటి, అటు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇటు అకాడమిక్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అటు సోషల్ కల్చరల్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈ టెక్ ఫెస్ట్లు, హ్యాకథాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అండ్ అన్ని రకాలుగా 360 degreesలో వాళ్ళు అన్ని విషయాల్లో రెడీ ఫర్ అన్నట్టు ఉంటారు. కాబట్టి యూనివర్సిటీస్ ఎప్పటికీ కూడా మంచివే. అలా అని చెప్పేసి కొన్ని సందర్భాలలో కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్ కానీ లేకపోతే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీస్ కానీ కాలేజ్తో కంపేర్ చేసినప్పుడు కూడా తక్కువే. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీ అన్నప్పుడు బ్లైండ్గా సూపర్ అనుకోకుండా యూనివర్సిటీ కూడా ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఫిజికల్గా వెళ్ళి చూసినప్పుడే మనకు అక్కడ ఫెసిలిటీస్ తెలుస్తుంది. కాబట్టే యూనివర్సిటీ గుడ్ అనుకోవాలి. కొన్ని సందర్భాలలో కాలేజ్ కూడా బెటర్ అయి ఉంటుంది యూనివర్సిటీ కంటే. అందుకే నేను చెప్పేది ఏంటంటే యూనివర్సిటీ బెటరా, కాలేజ్ బెటరా అంటే సిచ్యువేషన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. కొన్ని సందర్భాలలో కాలేజ్ బెటర్ ఉంటుంది, కొన్ని సందర్భాలలో యూనివర్సిటీ బెటర్ ఉంటుంది. మీరు ఫిజికల్గా వెళ్ళి చూసేంత వరకు మీకు నిజమేంటో తెలియదు. కాబట్టి స్టూడెంట్ ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో బ్లైండ్గా యూనివర్సిటీ పేరు కనిపించగానే అది గుడ్ అనుకోకుండా మీరు వెళ్ళి చూడాలి. ఎందుకంటే 4 years మీరు అక్కడ చదువుతున్నారు. ఈ 4 years ఓన్లీ చదువు ఒకటే కాదు, మీ ఆరోగ్యం అంటే ఫుడ్ బాగుండాలి, మీ హెల్త్ అక్కడ జిమ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ బాగా ఉండాలి, అండ్ కెరీర్ అక్కడ ఉన్న ల్యాబ్లు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ బాగుండాలి, జాబ్ అంటే ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలను ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటారు, రీజన్ ఏంటి? ఇక్కడ ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు అనే దానికంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ అయ్యారు. ఇక్కడ తెలంగాణలో దాదాపు 1,10,000 సీట్లు ఉన్నాయి ఇంజనీరింగ్లో. ఈ 1,10,000 సీట్లలో కౌన్సిలింగ్లో మనకున్నాయి 76,000 మాత్రమే. ఈ 76,000 సీట్లకి ఎంసెట్ క్వాలిఫై అయింది ఎంతమంది? 1,51,000 మంది. ఇక్కడ 1,51,000 మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు కావాల్సినన్ని సీట్లు ఇక్కడ లేవు. ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు అంటే ఎస్ చూస్ చేసుకుంటారు. ఎప్పుడు ఇట్స్ రియల్లీ
ఏ టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం కావచ్చు, క్యూఎస్ రేటింగ్స్ ప్రకారం కావచ్చు, టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అన్నప్పుడు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శారదా యూనివర్సిటీ ఉంది, ఎన్ఆర్ఎఫ్ బెస్ట్ ర్యాంక్ ఉంది. సో అలాంటప్పుడు ఒక స్టూడెంట్ తెలంగాణలో సీట్ రాకపోయినా, సీట్ వచ్చినా తనకు వచ్చిన కాలేజ్ని మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు బెస్ట్ అనిపించినా, ఫినాన్షియల్గా తను పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అక్కడ ఒకేలా ఉన్నప్పుడు ఎందుకు ఇంకా బెటర్ వస్తున్నప్పుడు ఇక్కడే అనుకొని బయటికి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అండ్ మోరోవర్ తెలంగాణలో సరిపడినన్ని సీట్లు లేవు కంప్యూటర్ సైన్స్లో. కౌన్సిలింగ్లో 50, ఇప్పుడు నేను చెప్పిన 76,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చేసరికి 56,000. అంటే 100కి 99% మంది కంప్యూటర్ సైన్స్లోనే సీట్ కావాలి. కంప్యూటర్ సైన్స్లో సీట్ కావాలన్నా కూడా అప్పుడున్న 56,000. ఈ 56,000 సీట్లకి 151,000 మంది పోటీ పడుతున్నారు. ఈ 151,000 మందికి పోటీ పడుతున్నప్పుడు అందులో ఒక 10% అయితే నార్మల్ కాలేజెస్లో నిజంగా సిఎస్సి డిమాండ్ ఉన్నా కూడా ఎవరు జాయిన్ కాని కాలేజీలు కొన్ని ఉంటాయి. అంటే దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి కంప్యూటర్ సైన్స్లో సీట్ రాని పరిస్థితి ఉంది. మరి ఇంతమంది స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటున్నప్పుడు, ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నప్పుడు అవకాశాలు లేనప్పుడు, ఒకప్పుడు అంటే మనము పక్క రాష్ట్రం వెళ్ళాలంటే భయపడే వాళ్ళము, ఇప్పుడు దేశాలు దాటే వెళ్తున్నాము. అలాంటప్పుడు ఒక విద్యార్థి మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి స్కిల్స్ వస్తాయి, యూనివర్సిటీ టాప్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది అనుకుంటున్నప్పుడు తను ఎంత దూరం వెళ్ళినా తప్పు కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది నాట్ ఫర్ 4 years కెరీర్. ఈ 4 years కెరీర్ తను ఏం చదివాడో దానిపైనే తన రిమైనింగ్ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు తను బ్లైండ్గా ఒక కాలేజ్ చూస్ చేసుకున్నాడు, 4 years తర్వాత జాబ్ లేదు, తనకి సంబంధం లేని ఏదో ఒక ఫీల్డ్లో జాయిన్ కావాలి, తనకి ఇంట్రెస్ట్ లేకున్నా ఏదో ఒక పని చేయాలి. అదే ఈరోజు మనకి నచ్చిన కోర్సు ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు తీసుకునే డెసిషనే మీ లైఫ్. అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటి, మీరు ఫిజికల్గా వెళ్ళండి. ఇంకా మనకి 2 నెలల టైం ఉంది. యాజ్ పర్ ఏఐసిటి ప్రకారమే August 14th వరకు మనకి అడ్మిషన్స్కి టైం ఉంది. కొన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్ దాకా తీసుకుంటాయి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, అవసరమా సార్ అంత దూరం వెళ్ళడము, చూడడం అవసరమా? ఇక్కడ మనం పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవే డబ్బులు మనం అక్కడ పెట్టినా అదే బీటెక్ వస్తుంది. కాబట్టి చూడడంలో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు? ఇది మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ కెరీర్. ఒక్కసారి మనం తీసుకునే డెసిషన్ కంప్లీట్గా దానిపైనే తన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అనుకునే ముందు తను ఆ ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఎంక్వైరీ చేసి అప్పుడు జాయిన్ అవ్వడం బెటర్. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయిని ఏదో కాలేజీలో బీటెక్ జాయిన్ చేసిన 4 years తర్వాత మా ఉంది బీటెక్ అయిపోయింది, జాబ్ రావట్లేదు, దాని తర్వాత రీసెంట్గా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంత కట్టమంటున్నారు అంత కట్టమంటున్నారు, అది అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ బూమ్ పడిపోయిందంట, రెసిషన్ వల్ల జాబ్స్ లేవంట, దాని తర్వాత మా అబ్బాయిని అబ్రాడ్కి పంపిస్తున్నా ఎంఎస్ చేయించడానికి, అది అయిపోయిన తర్వాత అక్కడ రెసిషన్ వల్ల జాబ్లని పోయినా మళ్ళీ ఇండియాకి రప్పియడం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం గత కొన్ని సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము. ఇది దాదాపు 100కి 60% మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అబ్రాడ్ పోయే సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఆ ప్రాబ్లంలో మనం ఉండకుండా మన 4 years తర్వాత మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. అలాంటప్పుడు మనం కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, దిస్ ఈజ్ రైట్ టైం. అందుకే బ్లైండ్గా ఎవరు డెసిషన్ తీసుకోవద్దు. మీరు చూస్ చేసుకునే కోర్స్, కాలేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి శారదా లాంటి యూనివర్సిటీలో ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉండడమే కాకుండా NAAC A+ అక్రిడేషన్తో పాటు మంచి ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియన్ మెస్ కూడా అక్కడ ఉంది. కాబట్టి మీరు కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఫిజికల్గా మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆగ్రా అందరికీ తెలుసు, దట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. ఆ ప్లేస్లో అందులో అది ఒక మెట్రోపాలిటన్ సిటీ కూడా, దాదాపు 50-60 లక్షల జనాభా ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ నియర్ టు ఢిల్లీ. ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఉండదు, హాస్టల్కి ఇబ్బంది ఉండదు, కెరీర్కి ఇబ్బంది ఉండదు, ఫుడ్కి ఇబ్బంది ఉండదు, అండ్ ప్లేస్మెంట్స్కి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి సాయినాథ్ రెడ్డి గారు కూడా చెప్తారు అక్కడ ఎంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్స్ గుడ్ అండి, మంచి యూనివర్సిటీ. రైట్. శారదా యూనివర్సిటీ ఆగ్రాకు సంబంధించి ప్రత్యేకమైన ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. Agra, a land of visionaries, architects and dreamers, a city brimming with legacy and heritage of the past. Today it plays host to a transformative institution of the future. Sharda University, Agra. At Sharda, we are not chasing success, we are defining it. One campus, countless opportunities. Founded in 1995, the illustrious 3 decades of legacy creates new footprints in Agra, envisioning a home for students from every corner of the country. A university that invites you to learn, lead,
and Lead is designed to create leaders, entrepreneurs, and pioneers. I came here with an ambition and I am leaving with confidence and a career. World-class faculty, cutting-edge infrastructure, and a learning ecosystem that blends academics with innovation, industry exposure, and global collaborations. Here, classroom learning goes parallelly with hands-on real-world projects and applications, paving a clear path of growth. While academics is one dimension of growth, life at Sharda is about boundless possibilities, where learning, recreation and personal development go hand in hand. Where we grow, explore And evolve. And I know I'm ready for the world. Surrounded by beautiful environs, the campus community where friendships are forged, cultures blend, and ambitions are nurtured. With sports arenas, cultural hubs, creative spaces, and recreational activities, every student finds their rhythm here. From classrooms to boardrooms, from labs to leadership roles, I welcome you to take quantum leap. Welcome to Sharda University, Agra. City that has seen history unfold, but it is also a city that embraces the future. And in the heart of it stands Sharda University, ready to shape the next generation of leaders. Our mission is to create leaders who will be game changers. Sharda University, Agra, a gateway to limitless possibilities. యా సాయినాథ్ గారు, శారదా యూనివర్సిటీకి సంబంధించి ప్రత్యేకమైన ఏవీని ఒకసారి చూసాం, కానీ మీ మాటల్లో అసలు క్యాంపస్ ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. శారదా యూనివర్సిటీ మేజర్గా వచ్చేసి ఆగ్రా అనేది అందరికీ తెలుసు మన ఇండియాలో. ప్రపంచ వింతల్లో ఒకటి తాజ్మహల్ అక్కడే ఉంటుంది. తర్వాత మథుర శ్రీకృష్ణ జన్మస్థలం కూడా ఇక్కడ నుంచి నియర్ బై 30 కిలోమీటర్స్ కాలేజ్ నుంచి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ నుంచి ప్రతి చోట డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఓకే, అంటే ఢిల్లీ కంటే బిఫోర్ ఉంటుంది. ఆగ్రా 200 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటుంది. మ్యాక్స్ 20 అవర్స్, హైయెస్ట్ 24 అవర్స్ జర్నీ ఎక్కడ నుంచి ఏ ప్లేస్ నుంచి అయినా సరే మేజర్గా. తర్వాత క్యాంపస్ విషయం వస్తే కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ ఇది. దాంతోపాటు 57 ఎకర్స్లో కాలేజ్ ఉంటుంది. ఓకే, పిల్లలు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ విషయంలో కానీ మేజర్గా ఫ్యాకల్టీ అయితే కంప్లీట్ పిహెచ్డీస్, ఆల్మోస్ట్ 90% పీపుల్ పిహెచ్డీ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ తమిళియన్ అండ్ కర్ణాటక, మేజర్ కేరళ ఈ ఫ్యాకల్టీ ఉంటారు మేజర్గా. తర్వాత డీన్ విషయంలో వస్తే ప్రొవైచన్స్లో మేడం లేడీ అక్కడ వాళ్ళ అంటే శారదా అనేది మేజర్గా అమ్మాయిలకు ప్రయారిటీ ఉంటుంది. చైర్మన్ వాళ్ళ మదర్ నేమ్ శారదా అనేది. డీన్ ప్రొవైచన్స్ తెలుగు ఆమె అక్కడ మేజర్గా. ఆమె దాదాపు 25 years నుంచి అదే సొసైటీలో పనిచేస్తున్నారు డీన్ గారు. తర్వాత క్లాస్ రూమ్స్ మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్. తర్వాత మీడియా పాయింట్ ఉంటుంది ఒకటి మేజర్గా. స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి ప్రతిదీ అక్కడ సెమినార్స్ అవుతాయి మీడియా పాయింట్లో. ఏ బ్రాంచ్ సంబంధించి ఆ బ్రాంచ్కి అక్కడ వచ్చేసి ఆడిటోరియంస్ ఓకే పిల్లలకి మేజర్గా. ల్యాబ్లకు సంబంధించి ఒక ఈసీఈకి 6 ల్యాబ్లు ఉన్నాయి ఇక్కడ. తర్వాత సిఎస్సి సంబంధించి సిఎస్సి ల్యాబ్స్, ఒక ఎన్మీడియా కంప్లీట్ ఒక సర్వర్ కొత్తది. ఎన్మీడియా సంబంధించి లేటెస్ట్ సర్వరే తీసుకున్నారు. 6 కోట్లు పెట్టి ఒక సర్వర్ తీసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్. లైబ్రరీ విషయంకి వస్తే డిజిటల్ లైబ్రరీ, ఒక 2 lakhs బుక్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత 3 floor లైబ్రరీ ఉంటుంది పిల్లలకు సంబంధించి. అండ్ హాలిడేస్తో పాటు మ్యాక్సిమం ఓపెన్లో ఉంటుంది లైబ్రరీ అనేది. ల్యాబ్లు కూడా మ్యాక్సిమం ఓపెన్లోనే ఉంటాయి, పిల్లలకు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి. ల్యాప్టాప్ కూడా తక్కువ వాళ్ళకి యూజ్ చేసి ఉంటుంది. అంటే సెంట్రల్ వైఫై క్యాంపస్ కంప్లీట్ అది.
ఈవెన్ హాస్టల్ వైఫై ఉంటుంది, క్యాంపస్ ఆల్సో వైఫై ఉంటుంది, ఫ్రీ వైఫై ఇస్తారు పిల్లలకి. Food ఇంకా ఎలా ఫుడ్ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, కంప్లీట్ మన తెలుగు ఫుడ్ ఉంటుంది, దానికి సరిపడా మెనూ ఉంటుంది. ఇక్కడ మేజర్ ఏంటంటే పిల్లలే ఫుడ్ డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఎవరో పెట్టిన తినవసరం వాళ్ళకి లేదు. పిల్లలకి ఇక్కడ ఓకే కమిటీ ఉంటుంది పిల్లలకి, 8 మంది ఉంటారు కమిటీలో పిల్లలు. ఓకే తర్వాత ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, చెఫ్ ఉంటాడు. ఓకే వాళ్ళు మెనూ డిసైడ్ చేసుకుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది, మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం ఏముంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఏముంటుంది, నైట్ ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే ఇక్కడ ఏంటంటే కాలేజ్ వచ్చేసి ఫుడ్ డివిజన్లో ఎంటర్ అవ్వదు. ఎందుకు ఎంటర్ అవ్వదు అంటే ఓన్లీ అకామిడేషన్ ఫీజే వాళ్ళు తీసుకుంటారు, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఫుడ్ వెంటర్కే ఇచ్చేస్తారు, క్వాలిటీ ఫుడ్ ఇవ్వమని చెప్పి. ఈవెన్ కిచెన్స్ ఆల్సో కెమెరా ఉంటుంది ఇక్కడ, ఓకే వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని చెప్పి కెమెరానే డైరెక్ట్ లైవ్ ఉంటుంది అన్నట్టు. ఓకే మెస్ కూడా సెంట్రల్ వేసే ఉంటుంది కంప్లీట్గా. హాస్టల్ విషయంకి వస్తే అమ్మాయిలకి వచ్చేసి 1 షేరింగ్ 2 షేరింగ్ ఉంటుంది, ఓకే ప్లస్ క్యాంపస్కి హాస్టల్ బిల్డింగ్కి వచ్చేసి 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అమ్మాయిలకి వచ్చేసి. అబ్బాయిలకి వచ్చేసి 150 మీటర్స్ ఉంటుంది అబ్బాయిలకి. కంప్లీట్ 750 ఉంటుంది కెపాసిటీ ఇక్కడ హాస్టల్లో. 500 అబ్బాయిలకి ఉంటుంది, 250 అమ్మాయిలకి ఉంటుంది. అబ్బాయిలకి వచ్చేసి 3 షేరింగ్ 2 షేరింగ్ ఉంటుంది, ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. ఆల్సో 1 షేరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఓకే సో శారదా యూనివర్సిటీలో మేజర్గా అమ్మాయిలు ఎక్కువగా ఉంటారని చెప్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్లీ 57 acres కదా క్యాంపస్ ఇది. 57 acres కాంపౌండ్ వాల్ ఉంటుంది, 57 acresకి కంప్లీట్ ఎలక్ట్రికల్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే తర్వాత అమ్మాయిలు అసలు సపరేట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అమ్మాయిలు అసలు సపరేట్ ఎలక్ట్రికల్ ఫినిషింగ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓకే క్యాంపస్లో ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా, స్టూడెంట్స్ వెళ్ళాలన్నా, పేరెంట్ ఇన్సైడ్ లోపల రావాలన్నా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అవుట్ పాస్ ఉంటుంది, ఓకే ప్లస్ ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఒక 2 hours ముందు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుంటే అన్సైడ్ పేరెంట్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. అన్సైడ్ కన్సర్న్ మెంటర్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మేజర్గా. ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే అకాడమిక్స్కి మెంటర్ ఉంటారు, అన్సైడ్ హాస్టల్కి మెంటర్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు మెంటర్స్ కూడా. మళ్ళీ ఎవరి 30 మెంబర్స్కి మెంటర్ ఉంటాడు. వాళ్ళకి ఏదైనా అకాడమిక్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ మెంటర్ జస్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడిన అవసరం లేదు, ఆ మెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ మెంటర్ కంపల్సరీ ఫ్యాకల్టీతో మాట్లాడి వాళ్ళ ఇష్యూని క్లియర్ చేస్తారు. హాస్టల్కి సేమ్ అంతే మెంటర్ ఉంటారు, సేమ్. వాళ్ళు ఏదైనా సరే ఆ మెంటర్తో డిస్కస్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం. ఓకే మరి శారదా యూనివర్సిటీ ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తుంది? మేజర్గా సిఎస్సి సంబంధించి సిఎస్సి కంప్యూటర్ సైన్స్, తర్వాత సిఎస్సి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, ఓకే తర్వాత డేటా సైన్స్, తర్వాత ఈసీఈలో వచ్చేసి విఎల్ఎస్ఏ డిజైనింగ్, ఆటోమేషన్, తర్వాత డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ, రోబోటిక్స్. ఈ మేజర్ స్పెషలైజేషన్ ఓన్లీ ఈసీలోనే 5 స్పెషలైజేషన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే ఈసీకి చాలా ప్రయారిటీ ఉంటుంది ఆ కాలేజ్లో. తర్వాత ఈసీ డీన్ కూడా 16 years ఎక్స్పీరియన్స్ అనమాట, తమిళి అని 16 years ఎక్స్పీరియన్స్ ఆయన అక్కడ. ఓకే దాదాపు 16 సంవత్సరాలు అక్కడే చేస్తున్నాడు ఆయన డీన్. తర్వాత వచ్చేసి అక్కడ బయోటెక్నాలజీ సంబంధించి బైపీసీ పిల్లలకి జెనెటిక్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఉంది అక్కడ. దానికి లైవ్ ల్యాబ్స్ ఉన్నాయి జెనెటిక్స్ సంబంధించి, అప్డేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ జెనెటిక్ వాళ్ళకు. చాలా అద్భుతమైన కోర్స్ అది బైపీసీ పిల్లలకు. తర్వాత ఇక్కడ మేజర్గా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఈ కాలేజ్ కాల్ఫర్ చేస్తుంది, వాళ్ళకి ఓన్ సెంటర్ ఉంది బ్రిడ్జ్ కోర్స్ అనేది. చాలా తక్కువ మంది, చాలా యూనివర్సిటీలో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండదు, అంటే బైపీసీ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే అవకాశం లేదు మన దగ్గర అసలు. అంటే మన తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువ యూనివర్సిటీస్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి వాళ్ళకు బైపీసీ పిల్లలు ఇంజనీరింగ్ చదవచ్చు, దాంతోపాటు వాళ్ళ బ్రిడ్జ్ కోర్స్ కూడా రన్ అయ్యి ఆటోమేటిక్ బ్రిడ్జ్ కోర్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ కోర్స్తో పాటే. పేరెంట్స్ ఏ కాలేజ్ని చూస్ చేసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ అల్టిమేట్, ఎందుకంటే ఇంత చదివిన తర్వాత ప్లేస్మెంట్స్కి సంబంధించి బయట వెతుక్కోవాలంటే అదొక టెన్షన్ మళ్ళీ. సో మరి శారదా యూనివర్సిటీకి వచ్చేసరికి విద్యార్థులకి ప్లేస్మెంట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా చూపిస్తుంది, వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మేడం? ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఇయర్ కామన్ సిలబస్ ఉంటుంది ఎవరికైనా సరే, సెకండ్ ఇయర్లో వెంటనే ప్లస్ ఇక్కడ ఇంటర్న్షిప్స్తో పాటు వాళ్ళకి సంబంధించి సపోజ్ ఏఎంఎల్ తీసుకున్నారు అనుకోండి, ఏఎంఎల్ సంబంధించి ఇక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళకు సెమినార్స్ ఉంటాయి. ఓకే తర్వాత వాళ్ళ అంటే మార్కెట్లో అప్డేటెడ్ కోర్స్ ఏముంటాయో వాళ్ళకు ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఆ కోర్సులో ట్రైన్ చేస్తారు. ఇక్కడ ఉన్న ల్యాబ్లు ఉంటాయి కదా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాబ్లో ఇప్పుడు సపోజ్ టీసీఎస్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు పిల్లల్ని ఆ ల్యాబ్లో ట్రైన్ చేస్తారు. వాళ్ళకి ఎలా అంటే ఎగ్జామ్స్ పెడతారు. తర్వాత వాళ్ళ ఇప్పుడు సపోజ్ టీసీఎస్ కంపెనీలో వాళ్ళకి అంటే వాళ్ళు ఏం నడుస్తుంది సాఫ్ట్వేర్ అనేది ఆ పిల్లల్ని ఇక్కడ ట్రైన్ చేస్తారు కంప్లీట్ ఇక్కడ. తర్వాత ఇక్కడ మేజర్గా ఒకటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు పిల్లలకి, ఫ్రెంచ్ కానీ ఫ్రీగా కాలేజీలో. వాళ్ళు ఇక్కడ బయటకు వెళ్ళాలన్నా కూడా సోర్స్ ఉంటుంది అన్నట్టు. ప్లేస్మెంట్స్ సెకండ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్స్ 15,000 రూపాయలు సాలరీ ఇస్తున్నారు ఇంటర్న్షిప్లో. అంటే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఉందంటే స్కాలర్షిప్ బేస్ చేసి వాళ్ళు 15,000 రూపాయలు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి. థర్డ్ ఇయర్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఇంకా కంపెనీలో వచ్చి ట్రైన్ చేస్తాయి ఇక్కడ పిల్లల్ని. ఫోర్త్ ఇయర్ 100% వాళ్ళు అంటే ప్లేస్మెంట్స్కి ఎలా వాళ్ళు ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే
చాలా మందికి షే ఉంటుంది, అంటే భయపడుతుంటారు పిల్లలు, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేరు. ఇక్కడే ట్రైన్ చేస్తారు కంప్లీట్గా, వాళ్ళని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మెయిన్ ఇంగ్లీష్, ఓకే వాళ్ళు ఎలా మాట్లాడాలి మొత్తం దానికి సంబంధించి ట్రైనర్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్ సెల్ సపరేట్ ఉంటుంది, ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెల్ సపరేట్ ఉంటుంది, ఓకే పీటీపీ ప్రోగ్రామ్స్ అని అంటారు అన్నమాట. కంప్లీట్ అవన్నీ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయిన వెంటనే డిజైన్ చేస్తారు కంప్లీట్ కోర్స్ని. 4 years కరికులం వీళ్ళకి ఎలా అంటే డిజైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యూనివర్సిటీలో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మొత్తం డివైడ్ చేసి 8 సెమిస్టర్స్ని వాళ్ళకి నీట్గా ఎలా అంటే 100% ప్లేస్మెంట్ వాళ్ళు వద్దనుకుంటే తప్ప వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళకి డిఫరెంట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నామని, అలాగే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కూడా అవైలబుల్ ఉందా? 100% చదవచ్చు మనం ఇక్కడ. ఓకే బైపీసీ పిల్లలు అదే మనం బ్రిడ్జ్ కోర్స్ అనేది మ్యాథ్స్ క్లియరెన్స్ ఎగ్జామ్ అనమాట. అది ఇక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి బైపీసీ పిల్లలు ఇంజనీరింగ్ చదవచ్చు. ఇక్కడ సిఎస్సీ అయినా తీసుకోవచ్చు, ఏఎంఎల్ అయినా తీసుకోవచ్చు, ఈసీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం కాదు. ఓకే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా చదవచ్చు. సో ఫైనల్గా శారదా యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి, పేరెంట్స్ అయినా పిల్లలైనా అంటే మీరు ఏం చెప్తారు? శారదా యూనివర్సిటీకి NRF ర్యాంక్ ఉండడం వల్ల, NAC A+ అక్రిడేషన్ ఉండడం వల్ల, అండ్ విద్యార్థులకు కావాల్సిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ బ్రాంచెస్ ఆఫర్ చేయడం వల్ల, ఇన్ క్యాంపస్ హాస్టల్ గర్ల్స్కి బాయ్స్కి ఉండటం వల్ల, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి తెలుగు క్విజిన్ అంటే మల్టీ క్విజిన్ కాదు, తెలుగులో కూడా ఫుడ్ అక్కడ ఉండడం వల్ల, నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లాస్ట్ ఇయర్ 1.5 crore హైయెస్ట్ ప్యాకేజ్. నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఎక్కడ మనం విని ఉండకపోవచ్చు, అయితే ఉంటుంది. టాప్ MNC కంపెనీస్లో ఎవరైతే జాబ్ ఆఫర్స్ ఇస్తుంటారో, మెటా కానీ, అడోబ్ కానీ, యాపిల్ కానీ, ఇలాంటి కంపెనీస్లో ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి డైరెక్ట్గా వస్తారో అలాంటి కంపెనీస్ మంచి ఆఫర్సే ఇస్తారు. కానీ ఎప్పుడు వినని పేరు అలాంటి కంపెనీస్ కాకుండా టాప్ MNC కంపెనీస్ ఎన్ని వస్తున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ యావరేజ్ పే కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ₹1,00,000 70 లక్షలు అనేది ఒకరికో ఇద్దరికో ఐదుగురికో వస్తుంది, కానీ మనం చూడాల్సింది యావరేజ్ పే. శారదా యూనివర్సిటీలో యావరేజ్ పే కూడా మనకి 10 lakhs దాకా ఉండడం అది గొప్ప విషయం. ఎందుకు 10 lakhs అంటే యావరేజ్గా 10 lakhs వస్తుంది అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి కావాల్సిన ప్యాకేజ్ అక్కడ అందుతుంది, దానివల్ల తన లైఫ్ సెట్ అవుతుంది. అండ్ యాక్సెసిబిలిటీ, ఇక్కడ నుంచి అక్కడికి ఢిల్లీ వెళ్ళాలన్నా, ఆగ్రా వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, సో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. అండ్ అది ఎక్కడో దూరంలో లేదు, ఈరోజు ఫ్లైట్లో ఎక్కితే జస్ట్ ఒక 1.5 hourలో అక్కడ దిగుతాము. శారదా యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి, ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, పూర్తిగా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.